హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఆర్ హోమ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే రెసిపీ అయితే చూపించడం లేదు. ఆల్రెడీ నేను ఉప్మాని అయితే చేసేసాను. ఇది మసాలా ఉప్మా, కొన్ని వెజిటేబుల్స్ ఉంటే అవి కలిపి చేస్తాను. సో ఈరోజు అయితే ఒక వ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తున్నా. మీరు కూడా ఎండ్ వరకు చూడండి, నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. సో ముందు టిఫిన్ అయితే పెట్టేసి పిల్లలకైతే ఇచ్చేస్తాను. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్గా షార్ట్ లెంత్లో ఒక డైలీ వ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తున్నా. అలాగే ఈ వ్లాగ్ని ఎంతవరకు కంటిన్యూ చేస్తాను అనేది కూడా తెలియదు. నేనైతే ఈ వ్లాగ్ని పొద్దున బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేశా. ఇక మార్నింగ్ టిఫిన్ చేశాక కొంచెం పెయింటింగ్ వర్క్ని అయితే పెట్టుకున్నా. సో ఆల్రెడీ మీరు గమనించుంటారు, ఈ ఫ్లోరింగ్లో కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. దాన్ని కవర్ చేయడానికి ఈ రెడ్ కలర్ కోటా పెయింట్ అనేది వేస్తున్నా. ఇదైతే చాలా వరకు ఫ్లోర్ ఆర్ వాల్ పెయింట్ కింద అయితే యూస్ చేస్తారని తెలుసు. సో ఆ రకంగా నేనైతే దీన్ని 1 లీటర్ డబ్బానైతే తెచ్చుకున్నా. ఈ విధంగా ముందే లైన్స్ అనేవి నీట్గా డ్రా చేసుకున్న తర్వాత పెయింట్ అనేది వేసుకున్నా. ఈ పెయింట్ని అయితే ఈ విధంగా బార్డర్లా అయితే వేస్తున్నా, ఎందుకంటే ఫ్లోరింగ్ లో ఉండే డిఫరెన్స్ ని కవర్ చేయడానికని ఇలా వేసుకుంటున్నా. ఆల్మోస్ట్ నేను అనుకునే ప్లేసెస్ అన్ని వేసుకున్న తర్వాత కొంచెం పెయింట్ అనేది మిగిలిపోవడంతో నా దగ్గర ఉండే కొన్ని మొక్కలు వేసుకునే పెయింట్ బకెట్స్ కి, అలాగే వైట్ కలర్ లో ఉండే ప్లాంట్ పాట్స్ కి కూడాను ఈ పెయింట్ ని వేసేసాను. టోటల్ గా ఈ పెయింటింగ్ వర్క్ ని మొత్తం ఫినిష్ చేశాక ఈ లుక్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే వీటికి పెయింట్ వేయడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ నా దగ్గర ఈ కలర్ లో ఉండే ప్లాంట్ పాట్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. సో ఒక 3-4 పాట్స్ అయితే ఈ రకంగా ఉండడంతో నేనైతే వాటిని కూడా ఈ కలర్ పెయింట్ తో అయితే కవర్ చేసేసాను. సో దీనివల్ల ఏంటంటే నా దగ్గర ఉండే ప్లాంట్ పాట్స్ అన్ని ఈవెన్ గా ఉంటాయని నేనైతే ఈ రకంగా ట్రై చేశాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను చేసుకునే ఈ మేక్ ఓవర్ ని. అలాగే వాటన్నిటిని కంప్లీట్ చేసుకున్నాక ఇంకొంచెం పెయింట్ మిగిలిపోయిందని మా ఇంటి గుమ్మం ముందైతే ఈ రకంగా పర్మనెంట్ ముగ్గు పెట్టుకుందామని రౌండ్ గా పెయింట్ వేసుకున్నా. మొత్తానికి నేను పెయింట్ వేసుకునే రౌండ్ అనేది కొంచెం చిన్నదైతే చేసాను, ఎందుకంటే అందులో ఉండే పెయింట్ అనేది చాలా తక్కువగా ఉంది, సరిపోదు కాబట్టి చిన్నదైతే చేసేసాను. ఇక్కడతో ఈ పెయింటింగ్ వర్క్ అనేది ఎండ్ చేసి లంచ్ టైం అవుతుందని వంట చేయడానికి అయితే లోపలికి వెళ్ళిపోయా. చాలా వరకు నాలాంటి వాళ్ళు ఏంటంటే ఒక పనిలో పడ్డారంటే, అంటే ఒక పనిలో లీనం అయిపోతే ఇంకొక పని గురించి అయితే మర్చిపోతారు. సో ప్రెసెంట్ అయితే నేనైతే అలానే చేశాను. సడన్ గా గుర్తు రావడంతో అక్కడతో వదిలేసి లోపలికైతే వచ్చేసా. ఇక ఫాస్ట్ గా కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసాను. ఇప్పుడైతే అంత టైం లేదు కాబట్టి ఫాస్ట్ గా అవుతుందని రైస్ కుక్కర్ లో అయితే రైస్ పెట్టేసాను. అలాగే దొండకాయ ఫ్రై చేసుకుందామని దొండకాయలను అయితే వాటర్ లో వేసి కొంచెం నానబెట్టేసాను. ఇక ఈ రోజు సాటర్డే అవడంతో నేనైతే పప్పుని చేసుకుంటున్నా. మా ఇంట్లో ఏ రోజు ఏది వండినా పర్వాలేదు, అలాగే అడగరు గాని సాటర్డే మాత్రం పప్పు వండకపోతే ఎందుకు వండలేదు అన్న క్వశ్చన్లు అయితే వస్తాయి. సో ఖచ్చితంగా మాలాగే మీలో కూడా ఉంటారని అనుకుంటున్నా. అలా అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. నార్మల్ గా తెలుసుకుందామని అడుగుతున్నా. మీరు ఇందులో గమనించారో లేదో గానీ చాలా వరకు రైస్ క్లీన్ చేసే వాటర్ ని గానీ, ఇలా పప్పుని క్లీన్ చేసే వాటర్ ని గానీ, ఇలా ఏ వాటర్ నైనా క్లీన్ చేసిన వాటర్ ని ఇలా స్టోర్ చేసుకుంటాం. ఇలా స్టోర్ చేసుకున్న వాటర్ ని ఏంటంటే ఈవినింగ్ టైంలో మొక్కలకి వేసుకుంటాను. దీని వల్ల ఏంటంటే మొక్కలు కొంచెం హెల్దీగా ఉంటాయి, అలాగే మనం వాటర్ ని కూడా కొంచెం సేవ్ చేసినట్లు అవుతుంది. ఒక పక్క కుకింగ్ ప్రాసెస్ లో బిజీగా ఉండడంతో మా చిన్నమ్మాయి అయితే చాలా వరకు దొండకాయలు మొత్తం క్లీన్ చేసి అయితే పక్కన పెట్టింది. నేనైతే చాలా వరకు పిల్లలకి చదువుతో పాటు ఇటువంటి యాక్టివిటీస్ కింద పనులు అయితే నేర్పిస్తుంటాను. దీని వల్ల ఏంటంటే నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పిల్లలు టీవీ ఆర్ ఫోన్ కి అడిక్ట్ అవ్వకుండా ఉంటారు. దీని వల్ల ఏంటంటే పిల్లలు కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటారు, వాళ్ళ మైండ్ అనేది కొంచెం మెచ్యూర్డ్ గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా మంది తప్పుగా అనుకోవచ్చు, కానీ ఇలా చేయించడం వల్ల ఏంటంటే పిల్లలకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. దానికి తోడు ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ తో పాటు ఇండివిజువల్ గా ఏదైనా చేయగలం అన్న కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళలో ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక మొత్తానికి ఈ వ్లాగ్ ని ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అయితే కంప్లీట్ చేసి ఆపేసాను. తరువాత ఇప్పుడు వేస్తున్న పెయింటింగ్ వర్క్ అయితే నెక్స్ట్ డే రోజు, ఎందుకంటే ఆల్రెడీ పెయింట్ వేసుకున్నా కాబట్టి 1 డే దానికి రెస్ట్ ఇవ్వాలని 1 డే లీవ్ చేసేసాను. తర్వాత ఇది బాగా ఆరిపోయిందని నెక్స్ట్ డే రోజు పెయింటింగ్ వర్క్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను. నేనైతే మొత్తం ఏ ప్లేస్ లో ఈ రెడ్ కలర్ పెయింట్ అనేది వేసుకున్నానో ఆ ప్లేస్ లో నేను పెట్టుకోవాల్సిన ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నా. మొత్తానికి నేను అనుకున్న దానికన్నా లుక్ అయితే పూర్తిగా మారిపోయింది. అలాగే నేను చేసే ఈ మేక్ ఓవర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి మళ్ళీ కలుద్దాం.